చాలామంది గుర్తుండే ఉంటుంది. కొద్ది నెలల క్రితం వైఎస్ఆర్సీపీ చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మోయాల్సిన బ్యాగ్ని, చేతిలో ఉండాల్సిన హ్యాండ్ బ్యాగ్ ఒక కానిస్టేబుల్ చేతిలో, అది కూడా ఆయన సెక్యూరిటీ చేతిలో పెట్టారంటూ చాలా పెద్ద రాద్ధాంతం చేశారు. అలా నేరుగా ఒక మాజీ మంత్రి హ్యాండ్ బ్యాగ్ని చేత్తో మోసినందుకు గాను ఆ కానిస్టేబుల్ మీద చర్య కూడా తీసుకున్నారు. కట్ చేస్తే అలాంటి ఘటనలు పదే పదే రిపీట్ అవుతున్నా ఎక్కడ అదే హోంమంత్రి వంగలపూడి అనిత నుంచి ఎటువంటి రెస్పాన్సు లేదు. చివరికి మొన్నటి ఢిల్లీ పర్యటనలో నాదెండ్ల మనోహర్ వెంట నడుస్తున్న సెక్యూరిటీ ఆయన బ్యాగ్స్ మోస్తూ వెళ్తున్న వీడియోలు వైరల్ అయిన హోంమంత్రి పట్టనట్టే వ్యవహరించారు. అంటే సెలెక్టివ్గా కొన్ని ఘటనల విషయంలో, అందులోనూ విపక్షానికి సంబంధించినటువంటి నేతలైతే ఒక తీరున, అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళైతే మరో చందాన ఉంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యవహారం స్పష్టంగా తేట తెల్లం చేస్తుంది. ఆ ఘటన ఏదో బ్యాగ్స్ మోయడం, ఆ పార్టీ ఈ పార్టీ అన్నది పక్కన పెడితే, తాజాగా ఒక కానిస్టేబుల్ని నడి రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు కాలర్ పట్టుకుని హీనంగా కించపరిచే ప్రయత్నం చేశారు. ఇది రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగింది. కానీ ఇప్పటి వరకు ఈ ఘటన మీద కూడా హోంమంత్రి ఏ కోసానా స్పందించిన దాఖలాలు లేవు. ఒక మాజీ మంత్రి బ్యాగ్ మోస్తే కానిస్టేబుళ్ల ఆత్మగౌరవం ఏం కాను అంటూ ఆమె ఆనాడు చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. మరి నడి రోడ్డు మీద బూతులు తిడుతూ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుంటే ఏం చేయలేని ఆ కానిస్టేబుల్ తెలుగుదేశం పార్టీ నాయకుడి ముందు తల వంచాల్సిన పరిస్థితి రావడాన్ని ఎలా చూస్తారు? ఇది ఏమన్నా ఆత్మగౌరవమేనా? ఇది పూర్తిగా ఒక కానిస్టేబుల్ మనోవేదనకు సంబంధించిన అంశం కదా. ఇక్కడ చర్యలు ఉండవా? ఇక్కడ అదే హోంమంత్రి ఏమాత్రం స్పందించరా? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ఉదయిస్తున్నాయి. అంటే హోంమంత్రిగా తన శాఖ పరిధిలో ఉన్న సిబ్బంది మీద ఈ తీరున తెలుగుదేశం పార్టీ నేతలు దాడులకు పూనుకుంటుంటే కంట్రోల్ చేయాల్సింది పోయి, అదుపు తప్పినటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకోవాల్సినటువంటి పోయి, కానిస్టేబుళ్ల మీద ఏమాత్రం కనికరం లేకుండా వ్యవహరించడాన్ని ఎలా చూడాలి? ఏ తీరున ఈ పరిణామాలని అర్థం చేసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలే చాలామంది నుంచి ఉదయిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎవరిని ఏమీ అనొద్దు అని ఒక ఎంపీ బాహాటంగానే చెప్తున్నారు. అధికారికంగా సమీక్షా సమావేశంలోనే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ చాలా పెద్ద స్థాయిలో చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి. స్వయంగా ఆయనే తెలంగాణలో ఫ్రెండ్స్తో కలిసి డ్రగ్స్ సేవిస్తుండగా ఈగిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన మీద కేసు కూడా నమోదైంది. అయినా కానీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి ఎంపీ మీద, తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద ఆ పార్టీ నాయకత్వం వేసమెత్తు చర్యలు కూడా తీసుకోలేదు. బహుశా ఆ ధైర్యంతోనేనేమో డ్రగ్స్ తీసుకున్న తననే తన పార్టీ నాయకత్వం సమర్థించినటువంటి నేపథ్యంలో తన పార్టీ కార్యకర్తల కిందన డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అంటూ ఎంపీ పుట్టా మహేష్ పిలిపిస్తున్నారు. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి తాగిన మైకంలో ఎవరినైనా ప్రమాదానికి గురి చేస్తే, ఆ ప్రమాదంలో ఎవరిదైనా ప్రాణం పోతే ఆ ఎంపీ బాధ్యత వహిస్తారా? కట్టడి చేయాల్సిన పోలీసులు అలాంటి వాళ్ళందరినీ వదిలేస్తే, రోడ్డు మీద పడి తాగుబోతులు వీరంగం చేస్తుంటే జరిగే పరిణామాలకి బాధ్యత ఎవరు వహిస్తారు? ఎంపీ సమాధానం చెప్పాలి కదా. తన పార్టీ కార్యకర్తల్ని, తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూసి చూడనట్టు వదిలేయండి అన్నట్టుగా ఎంపీఏ పిలిపిస్తుంటే, ఇక ఆ పార్టీ కార్యకర్తలు నడి రోడ్డు మీద కానిస్టేబుల్ కాలర్ పట్టుకోకుండా ఏం చేస్తారు? కాలర్ పట్టుకున్న కానిస్టేబుళ్ళు తల వంచుకుని పోవాల్సిందే తప్ప ఇంకేం చేయలేరన్నట్టుగా హోంమంత్రి పూర్తిగా నిర్లిప్తతను ప్రదర్శిస్తుంటే ఈ రాష్ట్రంలో కాకీల పరిస్థితి ఏం కావాలి? ఒకవైపేమో పోలీస్ అధికారులు యథేచ్ఛగా లాకప్ డెత్లకు పాల్పడుతూ, కృష్ణలంక కేసు నుంచి కర్నూలు జిల్లాలో గంగమ్మ వ్యవహారం వరకు అనేక దురాగతాలకు పాల్పడుతుంటే, కానిస్టేబుళ్ళు మాత్రం ఎవరిని ఏమీ అనకూడదన్నట్టు, తాగి చిందులేసినా నియంత్రించకూడదన్నట్టు, ఎక్కడ ఎలా చెలరేగిపోతున్నా కానిస్టేబుళ్ళ కాలర్ పట్టుకున్నటువంటి వాళ్ళని కూడా కనీసంగా కట్టడి చేయలేకపోతున్నట్టు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చాటుతోంది. మరి లా అండ్ ఆర్డర్ ఇలా ఉంటే, హోంశాఖ మంత్రి ఆ తీరున సాగుతుంటే, ఇక ఈ రాష్ట్రంలో సామాన్యుడికి రక్షణ ఎక్కడ? అసలు రక్షక భటులకే రక్షణ ఇంకెక్కడా అనే మాట కూడా వినిపిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితిని పూర్తిగా
చేయి దాటిపోయేలా వదిలేస్తుంటే, అసలు టీడీపీ కార్యకర్తలను ఏం చేయొద్దు, తాగి తందనాలాడినా మీరు అడ్డుకోవద్దు అని ఎంపీ చెబుతుంటే, ప్రశ్నించినందుకు కానిస్టేబుల్నే టీడీపీ కార్యకర్తలు కాలరట్టుకుని గుంజుతుంటే, వీటన్నిటి మీద వేసమెత్తు స్పందన కూడా లేకుండా హోంమంత్రి మౌనంగా ఉంటే ఈ రాష్ట్రం పరిస్థితి ఎటు మళ్ళుతున్నట్టు, ఎలా సాగుతున్నట్టు? ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. రాష్ట్రంలో అత్యంత దిగజారిపోతున్నటువంటి శాంతి భద్రతల పరిస్థితికి తార్కాణం అన్నట్టు.